ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమంది మిత్రులు, గురువుగారు మా పిల్లలు మా మాట వినటం లేదండి, అలాగే అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు, ఎదురు సమాధానం చెప్తున్నారు, ఏం చేయాలో తెలియటం లేదు, దానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని చాలామంది అడిగారు. మనకి పౌర్ణమి వస్తుంది, హోలీ పౌర్ణమి. ఇది ప్రతి పౌర్ణమికి చేయవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలి, ఇలా మాట ఎదురు తిరిగి చెప్పే వాళ్ళకి మనకు అనుకూలంగా మలుచుకోవడానికి తల్లిదండ్రులు ఏం చేయాలనేది ఈ ఉపాయాలు చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా సరే జాతక పరిశీలన కానీ మీ సమస్యల పరిశీలన పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలనుకుంటే కింద వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ముందుగా ఇది పౌర్ణమి రోజు చేయాలి. ఇది ఏ పౌర్ణమినైనా చేయవచ్చు. ఒక తెల్లటి వస్త్రం తీసుకోండి. జాకెట్ ముక్క తెల్లపుది, అంటే కొంచెం మంచిది ఉతికినది, అంటే పాత వస్త్రాలు కాదు, కొత్తది తీసుకోండి. అలాగే దాన్ని ఒక 2 అంగుళాలు, అంటే ఇంత మందంగా ఒక రిబ్బన్ లాగా కట్ చేయండి. దీన్ని పౌర్ణమి రోజున మీరు మొదలు పెట్టండి. ఇది అంటే ఈ క్లాత్ని మీరు పౌర్ణమి రోజు కొనుక్కొని ముందు రోజున తెచ్చుకొని పౌర్ణమి రోజు చింపండి. తర్వాత వచ్చే సోమవారం నాడు దానిలో 2 బార్లీ గింజలు, అలాగే మంగళవారం నాడు సింధూరము, అంటే మళ్ళీ గమనించండి, మనకి పౌర్ణమి 2 రోజులు ఉంది, 13, 14 ఉంది. ఇది 14 నాడు చేయవచ్చు. ఆ రోజున వస్త్రాన్ని ఒక ముక్క చింపండి, తెల్లటి వస్త్రం. దాన్ని ఆ వస్త్రంలో మంగళవారం నాడు 2 బార్లీ గింజలు, బార్లీ గింజలు అంటే మనకి షాపుల్లో అమ్ముతారు, వేసవికాలం వేడి చేయకుండా తాగుతూ ఉంటాం, ఆరోగ్యం బాగున్నప్పుడు కూడా తాగుతూ ఉంటాం. 2 అంటే 2 మాత్రమే గింజలు వేయాలి సోమవారం నాడు. అలాగే మంగళవారం నాడు సింధూరాన్ని, బుధవారం నాడు 5 గరక గడ్డి చిగుర్లని, గురువారం నాడు అరటి చెట్టు వేరుని, శుక్రవారం నాడు దానిలో కొద్దిగా కుంకుమని, శనివారం నాడు 2 నిమ్మలేకల్ని, అంటే నెమలి పెంచి ఉంటుంది కదా, వాటిని ఇంత ముక్కలు తీసుకొని వాటిని, ఆదివారం నాడు శనగ గింజంత, అంటే ఇంత గోమయము, అంటే ఆవు పేడని, వీటన్నిటిని కూడా, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి దాంట్లో వేయాలి. అది దేవుడి మందిరంలో పెట్టండి, లేదా ఎక్కడైనా మనుషులు కదపకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి. తర్వాత వాటన్నిటిని కలిపి మూటగా కట్టండి. దాన్ని అంటే ఒక చిన్న మూట, అంటే పెద్దగా ఇవ్వండి, చిన్న మూట కట్టండి. కట్టిన తర్వాత దాన్ని ఎవరైతే పిల్లలు మీ మాట వినటం లేదో వాళ్ళ మెడలో ఇది కట్టండి. 9 మంగళవారాలు మీరు మీ ఊరిలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో స్వామివారికి అప్పాల దండ వేయండి. ఇది చేసిన తర్వాత మీ పిల్లలు, అంటే మంగళవారం మీకు వీలైనప్పుడల్లా అంటే 9 మంగళవారాలు స్వామివారికి గారెల మాల, అప్పాల మాల వేయండి. తర్వాత మీరు నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేయచ్చు. ఇలా చేయడంతో మీకు మీ పిల్లలు మీ మాట వింటారు, మీ చెప్పిన మాట విని చెప్పినట్టుగా నడుచుకుంటారు, శ్రద్ధగా చదువుతారు. మీకు ఈ ప్రయోగం చేసే కొద్దికి మీకు దీంట్లో లాభాలు తెలుస్తాయి. ఇవన్నీ దొరకవు గురువు గారు, మరి ఆ మెడలో కట్టింది ఎప్పుడు తీయాలి అనే ఒక డౌట్ ఉంటుంది. దొరకకపోతే ప్రయోగాన్ని చేయమాకండి. చాలా ఉపాయాలు మన వీడియోలో ఉన్నాయి, వాటిని చూడండి. అలాగే ఎప్పుడు తీయాలి అంటే, ఈ అప్పాల మాల కంప్లీట్, అంటే మనం వేసాం కదా, అప్పాల మాల వేసాం కదా, ఫస్ట్ మాల వేసేటప్పుడే మనం ఈ గోమయం ఇవన్నీ కలిపిన పదార్థాలు కలిపిన ఈ తావితిలాగా చేసిన తెల్లటి వస్త్రాన్ని మనం చక్కగా తీసి పక్కన పెట్టుకోవచ్చు. స్నానం చేస్తున్నప్పుడు కూడా మెడలో ఉంచొద్దు, స్నానం చేస్తున్నప్పుడు కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఆ రోజు తీసిన తర్వాత మీరు మళ్ళీ మాల వేసిన తర్వాత బుధవారం నాడు మళ్ళీ మెడలో వేయండి. అలా 9 వారాలు కూడా దీన్ని తడపకుండా చూసుకోండి. 9 వారాలు స్నానం చేసినప్పుడు మెడలోంచి తీసి పక్కన పెట్టుకోండి. దీన్ని ఆ క్లాత్తో కట్టిన దాన్ని మీరు అవసరమైతే, అంటే కొద్దిగా లెంతీగా ఉంటే మెడలో దారంలాగా కూడా చేసుకొని వేసుకోవచ్చు. ఈ మూటని తెల్లటి దారంతో కట్టి కూడా మెడలో వేసుకోవచ్చు. ఇది 9 వారాలు మీ మెడలో ఉండాలి. ఇలా చేస్తే మీ పిల్లలు ఖచ్చితంగా మాట వింటారు,
మీరు అనుకున్నట్టుగా మీ పిల్లలు తయారవుతారు. ప్రయత్నించేయండి. ఇది పౌర్ణమి రోజు కాబట్టి ఈ పౌర్ణమి రోజునే దీన్ని మొదలుపెట్టండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.